మిడిల్ ఈస్ట్ లో సిచ్యువేషన్ టెన్షన్ గా ఉంది. ఏ క్షణమైనా ఇరాన్ పై అమెరికా అటాక్ చేయొచ్చంటున్నాయి మీడియా వర్గాలు. ఇదే సమయంలో యుద్ధ నివారణకు మంతనాలు కూడా జరుగుతున్నాయి. కానీ అవి ఫలించే అవకాశాలు లేవు. ఆంక్షలను పూర్తిగా తొలగిస్తే అణు ఒప్పందానికి సిద్ధంగా ఉన్నామని ఇరాన్ ప్రకటించింది. కానీ ఇరాన్ లో ప్రభుత్వ మార్పే అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యంగా కనిపిస్తోంది. కాబట్టి చర్చలు కేవలం ఒక ముసుగు మాత్రమే అంటున్నారు విశ్లేషకులు. ఇరాన్ తో యుద్ధం జరిగితే సంభవించే పరిణామాలను అంచనా వేసేందుకు పెంటగాన్ సమయం తీసుకుంటోందనే వాదన కూడా ఉంది. ఇప్పుడు ఆ సమయం వచ్చిందని భావిస్తోంది. అందుకే ఇరాన్ బోర్డర్ లో యుద్ధ సన్నాహాలను ముమ్మరం చేసింది. 24 గంటల్లో ఏకంగా 50కి F-16, F-22, F-35 ఫైటర్ జెట్స్ ని రంగంలోకి దించింది. పెద్ద సంఖ్యలో యుద్ధ విమానాలు పశ్చిమాసియా దిశగా పయనిస్తున్నట్లు ఇండిపెండెంట్ ఫ్లైట్ ట్రాకింగ్ డేటా తెలియజేస్తోంది. అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక నౌక యుఎస్ఏ గెరాల్డ్ ఫోర్డ్ ను పశ్చిమాసియాకు తరలించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం కరేబియన్ ప్రాంతంలో ఉన్న ఈ యుద్ధ నౌకకు గత వారం అమెరికా కొత్త బాధ్యతలు అప్పగించినట్లు మీడియా సంస్థలు వెల్లడించాయి. ఇక ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ త్వరలోనే సైనిక చర్యను ప్రారంభించే అవకాశం ఉందని యాక్సియోస్ వార్తా సంస్థ వెల్లడించింది. గత ఏడాది జరిగిన 12 రోజుల ఘర్షణలతో పోలిస్తే రానున్న దాడి విస్తృతి చాలా పెద్దదని, కొన్ని వారాల పాటు ఘర్షణలు కొనసాగే అవకాశం ఉందని ఒక కథనాన్ని ప్రచురించింది. ఇజ్రాయెల్ తో కలిసి అమెరికా సైనిక చర్యకు దిగవచ్చని, ఇది ప్రాంతీయ సైనిక ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉందని ఆ కథనం పేర్కొంది. మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అమెరికాకు ప్రత్యక్ష హెచ్చరికలు జారీ చేశారు. యుద్ధ నౌకలను సముద్రంలో ముంచేయగల సత్తా ఇరాన్ కు ఉందని ఆయన అన్నారు. యుఎస్ఎస్ గెరాల్డ్ ఫోర్డ్ వార్షిప్ తీవ్రంగా దెబ్బతిన్నట్లు, సముద్రంలో మునిగిపోతున్నట్లు చూపించే ఏఐ ఫోటోను ఖమేనీ షేర్ చేశారు. ఆయుధ సంపత్తిలో తమకు ఎవరూ సాటి లేరంటూ అమెరికా చెప్తున్న మాటలను ఆయన కొట్టేశారు. తన దేశానికి ప్రపంచంలోనే అత్యంత బలమైన సైన్యం ఉందని అమెరికా అధ్యక్షుడు చెప్తున్నారు. అయినా అత్యంత బలమైన సైన్యం కూడా కొన్నిసార్లు తన కాళ్లపై నిలబడలేనంతగా దెబ్బలు తింటుందని వ్యాఖ్యానించారు.